కరెక్టే జానకి, కానీ తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇన్నాళ్ళు తన మీద ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఇక్కడే ఉంది అంటే చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటుంది. తెలుసుకోవడం అంత ఈజీ కాదు. గట్టిగా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? పదర 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 హే ముందుకు సాగిపోర పదర, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే. రే అంజీ, రా ఇక్కడికి రా. ఏంటబ్బాయి గారు? శ్రవంతి గారిని ఏం చేద్దాం అబ్బాయి గారు? మీకెలా తెలుసు? అమ్మాయి గారు, శ్రవంతి గురించి అంత భయంకరమైన నిజం చెప్పినా ఎవరూ నమ్మలేదు కదా. దాని గురించి కాక ఇంకేం ఆలోచిస్తారు? కానీ నేను నమ్ముతాను అబ్బాయి గారు. నాకు ఎప్పటి నుంచో శ్రవంతి గారి మీద అనుమానం ఉంది. ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. కానీ ఈ శ్రవంతి పోవాలి, వైదేహి అమ్మగారు రావాలి. మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండాలి. చెప్పండి అబ్బాయి గారు, ఏం చేయాలో చెప్పండి. పెద్ద కష్టమేం కాదు, కానీ జాగ్రత్తగా చేయాలి. అసలు శ్రవంతికి అనుమానం రాకుండా చేయాలి. ఇది ప్లాన్. అదిరిపోయింది అబ్బాయి గారు. మీరు చెప్పింది చెప్పినట్టు చేయండి. ఉల్లిపాయ కోసం ఎలక బోన్లోకి వచ్చి ఇరుక్కున్నట్టు శ్రవంతమ్మ గారు గిల 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 కొట్టుకోవాలి. చేసేద్దాం అబ్బాయి గారు, వెంటనే చేసేద్దాం అమ్మాయి గారు, చేసేద్దాం. శ్రవంతి, నువ్వైపోయావి. ఇన్నాళ్ళు ఒక్కదాన్ని, కానీ ఇప్పుడు నాకు మా ఆయన కూడా తోడయ్యాడు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లెకాసి. అయ్యో 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 శ్రవంతి గారు, ఏంటండి ఇది? నేను మారడం ఉన్న విషయం మీకు తెలుసు కదా. ఇలాంటివి సంఘటనలు తప్పు కదా. ఏం మాట్లాడుతున్నావు? అది కాదు. అది కాదా? ఇలా ఏకాంతంగా తీసుకొచ్చి అది కాదు ఇది కాదు అంటే ఎలా చెప్పండి? ఆ విషయం కాదు. మరేంటండి? నువ్వేమైనా వీడియోలు తీసావా? అయ్యో అయ్యో రామా, అలాంటి తప్పుడు పనులు నేను ఎప్పుడు చేయనండి. అయ్యో అది కాదు, ఆపు. బావేదో వీడియోలో నేనేదో అనడం విన్నాను అన్నాడు కదా. ఆ వీడియో మీరేమైనా చూసారా? అంటే ఇంతసేపు మీరు మాట్లాడుతుంది దాని గురించా అండి? అంటే వైదేహిని నువ్వేమన్నా చేసావా? నేనేం చేయలేదు. ఒకవేళ మీరు తీస్తే ఆ వీడియోలో నేను లేను అని చెప్తారేమోనని. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా సన్యాసి వేషం వేసుకున్నాను. ఇక నేను చెప్పేది ఎవరు ఉంటారు? నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. అయ్యో ఒక్క నిమిషం అండి. అయ్యో ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నన్ను వదిలేయండి. నేను చెప్పేది వినండి. నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. అయ్యో వాలి గారు వద్దండి ప్లీజ్. ఒక్క నిమిషం. అబ్బా, ఇంతకీ నా హెల్ప్ చేస్తారా లేదా? వీరికి మాత్రం సాధు వేషం, చేసేవన్నీ దొంగ వేషాలు. ఏమిటో మాలలో ఉన్నప్పుడు అందరూ నన్నే కోరుకుంటున్నారు.
ఇప్పటికే కాళ్ళు పనిచేయవు, ఇంకా ఈ మెట్ల అంచున ఏం పని సోదరా? ఏమాత్రం కుర్చీ బ్యాలెన్స్ తప్పినా దొర్లుకుంటూ కిందకి వెళ్తావు. అసలే కొన్ని పని చేయవు, మిగతా కూడా పని చేయకుండా పోతాయి. మీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్త. వస్తాను మరి. ఓం నమ శివాయ. అయ్యో, అయ్య బాబోయ్. నమ శివాయ. నడుమిరిపోయిందిరా బాబోయ్. అమ్మా అమ్మా అమ్మా. బాగా జరిగింది. ఎప్పుడు చేతిలో ఆ జపమాల పట్టుకుని చూడకుండా నడిస్తే ఇలాగే ఉంటుంది. కనీసం మెట్లు దిగేటప్పుడైనా చూసుకోవాలి కదా. అబ్బా, చూడకుండా నడవడం కాదు, మెట్లు దిగుతుంటే మీ ఆయన కాళ్ళు అడ్డం పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు వాలి? మంచం నుంచి సరిగ్గా కుర్చీ కూడా ఎక్కలేని వాణ్ణి, దన్ను లేకుండా పైకి లేవలేని వాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి. నేను కాలు పెట్టి నిన్ను పడేయడం, ఎవరిని పడేయాలన్నా నీకే సాధ్యం. అయ్యో శివ శివ. ఇంతకీ పార్ట్లన్నీ ఎలా ఉన్నాయి వాలి? పనిచేస్తున్నాయా? లేక నీకు వీల్ చైర్ ఏమన్నా కావాలా? అన్నిటికీ పనికొస్తాను అనుకున్న వాడికి, ఎందుకు పనికిరాడు అనుకున్న వాడికి తేడా ఒక చిన్న ప్రమాదం, అంతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏదేమైనా మన తలరాతను బట్టి దక్కుతుంది, ఆశపడినంత మాత్రాన రాదు. చూసావా, మీ ఆయన నన్ను కిందకి తోసేసిందే కాక ఎలా దెప్పి పొడుస్తున్నాడు. ఆయన దెప్పి పొడుస్తుంది నిన్ను కాదు, నన్ను. అయినా కాళ్ళు పని చేయనివాడు కాళ్ళు అడ్డం పెడితే పడిపోయానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? సిగ్గు లజ్జ తర్వాత ముందు నన్ను పైకి లేపు. నువ్వు పడిపోతే లేపడానికి లేను నేను. పడిపోకుండా నిలబడితే పక్కన ఉండడానికున్నా, అంతే. ఆయన చెప్పినట్టు పాటలన్నీ బావుంటే లేచిరా, లేకపోతే నువ్వు కూడా ఒక వీల్ చైర్ ఆర్డర్ పెట్టుకో. ఊర్మిళ, ఏయ్ ఆగు. అయ్యో అమ్మా, చెయ్యమంటే హ్యాండీ చెల్లిపోతుందండి. ఈ ఆడాలని అస్సలు నమ్మకూడదబ్బా. అమ్మా. ఓం నమ శివాయ. అమ్మా అమ్మా. అయ్యో అయ్యయ్యో. ఎక్కడ పడిందిరా దేవుడా? కోట్ల విలువ చేసే హారం ఎవరి చేతిలో పడిందో ఏంటో, ఎక్కడుందో ఏమిటో. అయ్యో, ఎక్కడ పెట్టానో ఏమిటో కనిపించవటం లేదు. అత్తయ్య, ఏం వెతుకుతున్నారు? హారం కనిపించట్లేదే. హారమా? ఏం హారం? నీ మొగుడు కిలో బంగారంతో చేయించాడు కదా ఆ హారం. ఇంతవరకు చేతి గాజులు చేయించిన పాపానికి పోలేదు కాని హారం అంట, హారం. అదేంటత్తయ్య, ఏం వెతుకుతున్నారంటే మీరే కదా హారం అన్నారు. లేకపోతే మరేంటి? ఇక్కడ నీకేమైనా దొరికిందా? లేదు. లేదు కదా, మరి నేను ఏం వెతికితే నీకెందుకు?
ఏదైనా దొరికితే దాచుకోకుండా అత్తయ్య దొరికింది అని తెచ్చిస్తే చాలు. అయ్యయ్యో, ఏమైంది అత్తయ్యకి? ఏదో వెతుకుతోంది. ఏంటని అడిగితే చెప్పడం లేదు. ఏమోలే, ఆవిడ పాటలు ఆవిడ పడుతుంది, నాకెందుకో. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిన తర్వాత ఆ హారం తీసి లోపల పెట్టలేదు అంటే ఇక్కడే పడిపోయి ఉంటుంది. ఎవరు తీసుంటారు? ఒకవేళ అబ్బాయి ఏమైనా తాగిన మత్తులో హారం తీసుకెళ్లిపోయి ఉంటాడా? అదే జరుగుంటుంది. వాళ్ళు తప్పించి ఇంటికి ఎవరూ రాలేదు కదా. కోట్ల విలువ చేసే హారం ఎలా వదిలేస్తాం? ఇప్పుడే వెళ్ళి జానకిని అడుగుతాను. బయట చెప్పింది గుర్తుంది కదా, నేను చెప్పిందంతా చెప్పినట్టు చెయ్యాలి. లేకపోతే అక్కడ నీ చెల్లెలు. అత్తయ్య, మావయ్య, త్వరగా రండి. అక్క, అత్తయ్య, మావయ్య, అక్క రా. అత్తయ్య, మావయ్య రండి. ఎవరో గుర్తుపట్టారా? నా పెళ్లిలో జానకి మేనకోడలని చెప్పి ఒక ముసలావిడ వచ్చింది కదా, ఆవిడే ఈవిడ. అస్తమాను ఎవరో వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, గొడవలు అవుతూనే ఉంటాయి. తెలుసు శ్రవంతి. ఏంటి బామ్మగారు, ఆ రోజు అంత హుషారుగా కనిపించారు, ఈ రోజేంటి ఇంత డల్ గా కనిపిస్తున్నారు? అంటే పాపం జానకిని చిన్నప్పటి నుంచి పెంచారు కదా, ఇన్ని రోజులు దూరంగా ఉండేసరికి పాపం బెంగ పెట్టుకున్నట్టున్నారు. ఒసే శ్రవంతి, నా చేతికి చిక్కావే. ఇప్పుడు నన్ను నీ గుప్పెట్లో పెట్టుకుని ఆట ఆడిస్తున్నావు కదా, నెక్స్ట్ నా ఆట ఏంటో చూపిస్తాను. రెడీగా ఉండు. అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? జానకిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసి వెళ్ళొచ్చు, లేదా జానకితో ఎక్కడే నీకు కావాల్సిన రోజులు ఉండొచ్చు. ఏమంటావు కౌసల్య? అవునండి, జానకి పైనుంది, మీరు వెళ్ళండి. అవసరం లేదత్తయ్య, బామ్మగారికి చాలా ముఖ్యమైన పనులున్నాయంట. జానకిని ఒకసారి కలిసి మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చారు. జానకి, 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 ఒకసారి త్వరగా కిందికి రా. జానకి, త్వరగా రా. రా అక్క, అటెళ్ళు. జరుగు. చూడు, నీకోసం ఎవరొచ్చారు? అంత షాక్ అవుతున్నావు? మీ బామ్మగారు ఇలా వస్తారని అస్సలు ఊహించలేదు కదూ. మ్యాగీ అక్క ఈ గెటప్ లో మళ్ళీ ఎందుకు వచ్చింది? శ్రవంతి ఎందుకు ఇంత ఆడావిడి చేస్తోంది? అరే మాట్లాడు జానకి, మాట్లాడు. ఎలా ఉన్నావు బామ్మ? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను బామ్మ. ఒకదానివి వచ్చావా బామ్మ? ఆశ్రమం నుంచి ఇంకెవరైనా వచ్చారా? ఒక్కదాన్నే వచ్చానమ్మా. మరి బయట ఎవరు ఉన్నారు చూడు.
ఏదో చెప్పాలని వచ్చావు కదా. బామ్మ చెప్పు. స్రవంతి స్రవంతి అమ్మా అమ్మా స్రవంతి అయ్యో ఏమైంది శ్రవంతి? స్రవంతి అమ్మా అమ్మా స్రవంతి ఏమైంది? చూస్తే బావుండు, దరిద్రం వదిలిపోతుంది. లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా? స్రవంతి స్రవంతి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. స్రవంతి. తొందరగా జాగ్రత్త, జాగ్రత్త. మెల్లగా. పట్టుకోండి. తీసుకెళ్ళండి. అయ్యో, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. శ్రావ్స్ నా పని నేను చేశాను, ఇక మీ పని మీరు చేయండి. ఓకే. ఏంటక్క నువ్వు మళ్ళీ ఈ అవతారం? అనుమానం వస్తే ఇంత ప్రమాదమో తెలుసా? రా చెప్తాను. వైదేహి, రాక ఇప్పుడు చెప్పక్క, ఏంటి విషయం? ఎందుకు ఈ విషయంలో వచ్చావు? అంటే అది ఇంకెందుకు, నిన్ను చూడ్డానికే. నన్ను చూడ్డానికైతే మామూలుగానే రావచ్చు కదా, ఇలా ఎందుకు రావడం? మీ అత్తయ్యకి నా మొహం నచ్చదు కదా, అందుకే ఈ గెటప్ లో వచ్చాను. అంతేనా, ఇంకేమైనా కారణం ఉందా? అంతే, ఇంకేముంటుంది? మొన్న కూడా ఇలాగే హడావిడిగా వచ్చావు. ఏదో చెప్తావనుకుంటే మధ్యలోనే కంగారుగా వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అదే కంగారు నీలో కనిపిస్తోంది. నువ్వేదో దాస్తున్నట్టు అనిపిస్తోందక్క. ఏదైనా ఉంటే నాతో చెప్పక్క, అది ఏదైనా సరే నేను అర్థం చేసుకోగలను. ఏదైతే అది జరుగుతుంది, నిజం చెప్పేస్తాను. నువ్వు గనుక నిజం చెప్పాలని చూసినా, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యాలని చూసినా, నీ చెల్లెలు ప్రాణాలతో ఉండదు. చెప్పక్క. ఏం లేదు వైదేహి, ఏమైనా ఉంటే చెప్పనా? సరే గాని ఉన్నట్టుండి శ్రవంతికి ఏమైంది? పాపం పండిందక్క, అందుకే చిన్న ట్రీట్మెంట్ కోసం పంపించాం. మంచి పని చేసావు. మళ్ళీ అది ఈ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అడుగు పెడుతుంది, కానీ ఈ ఇంటికి ఎందుకొచ్చానా అని నరకం అనుభవించి మరీ పారిపోతుంది. అదేదో నిజం బయటపడక ముందే జరుగుంటే బాగుండేది. అసలు ఆ హారం గనక ఈరోజు నీ చేతిలో పెట్టుంటే ఈ శ్రవంతి గోలే ఉండేది కాదు నీకు. ఛ! ఈ హారం ఏంటి ఇక్కడుంది? ఆ హారం ఈ హారం నీకు ఎక్కడ దొరికింది? దొరకలేదక్క, ఆయనే ఇచ్చారు. ఏ దేవాంష్కి ఎలా దొరికింది? ఆయన జేబులో నుంచి తీసిచ్చారు. మీ ఆయనకు కూడా ఎక్కడో ఒక చోట దొరికిండాలి. ఎక్కడ దొరికిందో కనుక్కో. ఎక్కడ దొరకలేదక్క, మొన్న ఆయన మందు తాగి నాన్న దగ్గరికెళ్లే గొడవ పడ్డారు. అప్పుడు నేను వెళ్లి తిరిగి తీసుకొస్తుంటే ఆయన జేబులోంచి తీసిచ్చారు. అంటే ఆ మందరా నా దగ్గర నుంచి ఈ హారం తీసుకుందన్నమాట. దేవాంశ్ అక్కడి నుంచి తెచ్చినట్టున్నాడు. పోనీలే, చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఎందుకక్క ఈ హారం గురించి ప్రత్యేకంగా అడుగుతున్నావు? ఆయన కూడా రాత్రి ఈ హారం ఇచ్చేటప్పుడు ఇది మామూలు హారం కాదు, చిన్నప్పుడు మా నాన్న తన మేనకోడలి మెళ్ళో వేసింది, ఆ మేనకోడలు నువ్వే కాబట్టి నువ్వే హారం వేసుకో అని నా మెళ్ళో వేశారు. నిజం తెలియకపోయినా నిజమే చెప్పాడు. నువ్వే అసలైన మేనకోడలి వైదేహి. ఈ హారం నీదే.
ఆయనేదో మత్తులో ఉండి చెప్పారా లేదంటే నిజంగానే మేనకోడల్దా? మేనకోడల్దే అంటే నీదే.